నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. ఆలయ విశిష్టత. మరి చరిత్రకు సాక్ష్యం ఆలయం. తెలుగు నేలకు గర్వంగా చెప్పుకునే నీటి మీద తేలియాడే ఇటుకలతో మలిచిన నిర్మాణం. ఎర్ర ఇసుక, నల్లరాయితో మాత్రమే మిళితమై పునాది లేని పుణ్యధామం. భూమి నుంచి 6 అడుగుల అద్భుతమైన నక్షత్రాకారంతో వెలిసిన ప్రపంచం మెచ్చిన సుందర మందిరం. మహత్తర సోయగాలతో నిండిన సుసంపన్నమైన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. భారతదేశ చరిత్ర ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేలా చేసిన ఆలయం అది మన రామప్ప మందిరం. సాక్షాత్తు ఆ పరమశివుడే రామలింగేశ్వర స్వామి రూపంలో వెలిసిన పరమ పుణ్యధామం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. రామప్ప గుడిని రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి 157 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామంలోని ఒక లోయలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న శాసనం ద్వారా ఈ ఆలయం 1213వ సంవత్సరానికి చెందినట్టు చెబుతారు. ఈ ఆలయాన్ని కాకతీయ పాలకుడు గణపతి దేవుడు కాలంలో జనరల్ రేచర్ల రుద్రుడు నిర్మించారని చరిత్ర తెలియజేస్తోంది. కాకతీయుల కాలంలో నిర్మించిన అందమైన దేవాలయాల్లో ఇదొకటిగా చెబుతారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం ఉండడం దీని ప్రత్యేకత. ప్రధాన ఆలయం పక్కనే రామప్ప చెరువు, అటువైపు అందమైన తోటలు, గర్భగుడి ముందు ఉండే మండపంలో అద్భుతమైన శిల్పకళతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం ఉండగా అంతర్భాగంలో 3 వైపులా ప్రవేశ ద్వారంలో మహామండపం ఉంటుంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగంలో కుడ్యస్తంభాలు, వాటిపై ఉన్న రాతి దూలాలపై రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన రమణీయమైన శిల్పాలు దర్శనమిస్తాయి. మండపం పైకప్పు మీద శిల్పకళ సౌందర్యం ఎంత చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ మహామండపం వెలుపలి అంచునపై కప్పు కింది భాగంలో మదనిక, నాగినీల శిల్పాలు నల్లని నునుపు రాతి పలకలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కారు. ఇవి కాకతీయ శిల్పకళాభిరుచులకు చక్కని తార్కాణాలు. దేవాలయ ప్రాంగణంలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు చూడదగినవిగా చెప్పవచ్చు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకెత్తి పట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్టు ఉంటుంది. ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్టు కనువిందు చేస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా హై హీల్స్ వేసుకున్న మహిళ శిల్పం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పురాణ గాథలు, పౌరాణిక జంతువులు ఇలా చెప్పుకుంటూ పోతే రామప్ప ఆలయాన్ని వర్ణించడానికి పదాలు చాలవు. అంతటి మహత్తర సోయగాలతో నిండిన సుసంపన్నమైన చరిత్ర గల ఆలయం రామప్ప దేవాలయం. బయటి గోడలపైన, స్తంభాలపైన ఉన్న వివిధ శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. నల్లరాయి, ఎర్ర ఇసుక, ఇటుకల మేళవింపుతో ఈ గుడి నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరించిపోయిన పేరిని శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారట నటరాజ రామకృష్ణ. జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపైన శిల్పాలుగా చెక్కారని చరిత్ర చెబుతుంది. అయితే ప్రతి గుడి నిర్మాణంలో ఒక శాసనం ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక శాసనం ఉంది. ఆ శాసనం పాడవకుండా ప్రత్యేకంగా ఒక మండపం నిర్మించారు. అంతేకాదు అనేక యుద్ధాలు, దాడులు, భూకంపాలు తట్టుకొని నిలిచిన చరిత్ర ఈ ఆలయానికి కలదు. అయితే 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ దక్షిణ భారత దండయాత్రలో భాగంగా రామప్ప ఆలయం కొంచెం ధ్వంసమైంది. ఆధునిక కాలంలో గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు జరపడంతో మరికొంత ధ్వంసమైందని చెబుతుంటారు భక్తులు. ఇంతటి ప్రాముఖ్యత గల రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా అందించాలని కేంద్రం భావించింది. 2020లో భారతదేశం నుంచి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం యునెస్కోకు ప్రతిపాదనలు పంపించింది. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పుజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనగా 17 దేశాల ప్రతినిధులు రామప్ప దేవాలయానికి అనుకూలంగా వేసి వారసత్వ హోదా ఇచ్చారు. మన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన రామప్ప ఆలయం గురించి నేడు తెలుసుకున్నారు కదా. మరో ఆలయ విశిష్టతతో రేపటి ఆలయ విశిష్టతలో మళ్ళీ కలుద్దాం. ఇది వాటి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.